సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా విద్యార్థులకు 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ ఆలస్యం ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అయితే పోలీసుల అడ్డంకితో కొద్దిసేపు ఉద్రిక్తత చెలరేగింది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏబీవీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు నారాయణఖేడ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 8,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థను స్వయంగా నేనే పట్టించుకుంటా, విద్యా వ్యవస్థను అంతా కూడా ప్రక్షాళన చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ రోజుకి 8,500 కోట్ల ఫీజు పెండింగ్ లో ఉన్నా కూడా విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా ఆగిపోతున్నా కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా యజమానులన్నీ కూడా ప్రైవేట్ యజమానులన్నీ కూడా కళాశాలలకు తాళాలు వేసుకొని కాలేజీలు బంద్ పెడుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ విద్యాశాఖ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అయితే అధపాలనలోకి వెళ్ళిందో నేను ప్రక్షాళన చేస్తా, నేను మంచి చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాటల వరకైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ఈ ఎలక్షన్లు కాకుండా అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థుల తరఫున ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకారం చుట్టబడింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్న అవకతవకలు కావచ్చు, అన్ని కూడా సక్రమంగా చూడకపోతే విద్యా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున ఉద్యమం అనేది ఏబీపీ నిర్వహిస్తూ పోతుందని ఈ సందర్భంగా ఈ గంట నుంచి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉంది.